సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము గురుచరిత్ర పారాయణంలో 8వ అధ్యాయంలో ఉన్నామండి. ఈ 8వ అధ్యాయంలోని శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. మరి ప్రస్తావన: శ్రీ పాదస్వామి ఒక కుపుత్రవతి అయిన బ్రాహ్మణ స్త్రీ చేత శివపూజ యావజ్జీవితము చేయించారంటండి. చూడండి, పాదస్వామి కుపుత్రావతి అయిన బ్రాహ్మణ స్త్రీ చేత శివపూజ యావజ్జీవంగా చేయించారంట. అంటే జన్మాంతము చేయించారంట. మరుజన్మలో ఆమె గర్భాన్న తామే అవతరించ సంకల్పించాడట. చూడండి, సద్గురువును ఆశ్రయించి ఆయన అనుగ్రహంతో నిర్వర్తించబడిన పూజాది కార్యాలకు విశేష ఫలితం ఉంటుందని అర్థం దీనికి. అలాగాక మనకై మనమే ఆచరించే పూజాదుల ఫలితము సామాన్యంగానే ఉంటుంది. కారణం, మహాత్ముల సాన్నిధ్యము మనలో సత్వగుణాన్ని విశేషంగా వృద్ధి చేస్తుందటండి. సత్వాది గుణ ప్రాబల్యాన్ని బట్టే యజ్ఞదానాతప అంటే కర్మల ఫలితం ఉంటుందని భగవద్గీత చెబుతుందటండి. అందుకే తత్వదర్శి అయిన సద్గురువును ముముక్షువులు ఆశ్రయించి తీరాలని భగవద్గీతకు హృదయమని చెప్పబడుతుందటండి. తద్విద్ధి ప్రణిపాతేన అన్న శ్లోకము ఇక్కడ చెప్తుందండి. ఇక్కడ 4:34 అనే దాంట్లో ఒక శ్లోకం చెప్తుందంటే దాని అర్థం తద్విద్ధి ప్రణిపాతేన. మూఢుడైన ఒక బ్రాహ్మణ బాలుణ్ణి శ్రీపాదస్వామి ఆత్మహత్యా ప్రయత్నము మాన్పించినట్లే. చూడండి, ఒక మూర్ఖుడైన ఒక బ్రాహ్మణ బాలుణ్ణి శ్రీపాదస్వామి ఏం చేశారంటండి? ఆత్మహత్యా ప్రయత్నాన్ని మాన్పించినట్లే శ్రీ అక్కల్కోట స్వామి సాయిబాబా తమ భక్తులను ఆదరించారట. తర్వాత శ్రీ పాదస్వామి మస్తక సంయోగం చేత త్రుటిలో ఆ మూఢబాలుణ్ణి వేదాంగ పారంగతుణ్ణి చేసిన లీల కూడా అతిశయోక్తి కాదు. దత్తాత్రేయ స్వరూపి అయిన శ్రీ స్వామి సమర్థుల జీవిత చరిత్ర కూడా 1856, 1876లో అట్టి లీల ఉండడం గమనించాలి మనం. శ్రీపాదస్వామి చేసిన ఇట్టి అద్భుత లీలలను 8, 9, 10 అధ్యాయాలలో కూడా మనం చూడవచ్చండి. కాబట్టి చూశారు కదా ఈ ప్రస్తావనలోని ఏ విధంగా ఉందో. అలాగే రేపొద్దున్న కథారంభంలోకి వెళదామండి. అంతవరకు అందరికీ సాయిరామండి. జై గురుదత్త, శ్రీ గురుదత్త.